హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బెండకాయ కూర చూద్దామండి. ఇగోండి బెండకాయలు ఈ సైజులో కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు కట్ చేసుకున్నానండి. పోపు దినుసులు బాండి పెట్టుకున్నానండి. ఆయిల్ వేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ముక్కలు చితకుండా ఉంటాయండి, బాగుంటుంది. ఇవాళ కరివేపాకు లేదండి, కరివేపాకు తేవాలి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. పోపు దినుసులు వేసుకున్నాము. కరివేపాకు ఉంటే కూరలో ఏమైనా టేస్ట్గా ఉంటాయండి. ఈరోజన్నా కావాలి కరివేపాకు. పోపు దినుసులు వేగిపోయినాయండి. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలు వేసేసుకున్నాము. ఇవ్వండి తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు. ఫస్టే ఉప్పు వేస్తే కనుక త్వరగా ఉడుకుతుందండి. ఏదైనా కూడా ఊరికనే మగ్గిపోతాయి, ముక్కలకు పట్టుద్ది ఉప్పు. ఇప్పుడు మూతేసి పెట్టుకుందామండి. ఇవి కూర ఉడికేలోపు కొంచెం మనం పచ్చిమిరపకాయలు, అల్లము, పచ్చి కొబ్బరి మిక్సీ పట్టుకుందామండి. ఈ బెండకాయ ముక్కల్లో జిగురు లేకుండా ఉండటానికి కొంచెం పెరిగేసుకుందామండి. పుల్ల పెరగొద్దు, కమ్మడి పెరిగే వేసుకుందామండి. అదైతేనే టేస్ట్గా ఉంటుంది. కొంచెం అండి, జిగురు లేకుండా ఉంటుంది పెరిగేసుకుంటే. మూత పెట్టేసేద్దాం. సన్న తగడ మీద మగ్గనిద్దామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా మగ్గుతుంది. మధ్య మధ్యలో సన్న మంట మీద మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసుకొని ఇట్లా కలుపుకోవాలి. ముక్కలు చితకుండా ఉన్నాయి చూసారా. ఇప్పుడు ఇవ్వండి 2 పచ్చిమిరపకాయలు, కారం లేవండి అందుకని 2 తీసుకున్నాను. కొద్దిగా అల్లం ముక్క, కొంచెం కొబ్బరి ముక్కలు, ఇవి మిక్సీ పట్టుకున్నామండి. ఇప్పుడు మసాలాలు తింటుంటే అందరికీ గ్యాస్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మేము ఎక్కువ మసాలాలు తినమండి. ఏదైనా కానీ కర్రీస్లో ఇలాగ వేసుకుంటాము. ఇలా వేసుకుంటే కనుక ఆరోగ్యానికి కూడా మంచిది, అల్లం ఉంటుంది కాబట్టి. ఉడికిపోయింది ఫ్రెండ్స్ బెండకాయ కూర. ఇప్పుడు కారం వేసేద్దామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మా స్టైల్లో చేసుకునే బెండకాయ కర్రీ ఇదేనండి. కారం వేసేసాను, కలిపాను, 2 మినిట్స్ మగ్గనిచ్చేసి కట్టేసేసుకున్నాను. అన్నిటి మూత పెట్టేసేద్దాం. కొంచెం కూర మగ్గనిచ్చేస్తే కారం, పచ్చిమిర్చి, అల్లం మగ్గితే బాగుంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మగ్గిపోయింది. గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను, పొయ్యి ఆఫ్ చేసేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినా బెండకాయ కర్రీ రెడీ. మీరు కూడా తయారు చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.